హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హెయిర్కి సంబంధించిన అద్భుతమైన ఒక సిరం అన్నమాట. ఏంటి అని అంటారా, అది మీ హెయిర్కి చాలా మంచి షైనింగ్ ఇస్తుంది. అలాగే మీ హెయిర్ గ్రోత్ ఏదైతే ఆగిపోయిందో దాన్ని మళ్ళీ రీగ్రోత్ అయ్యేలాగా చేస్తుంది. ఇక దానికి తగ్గట్టు క్రమక్రమంగా మన హెయిర్లో ఏదైతే వైట్ హెయిర్ ఉంటుందో ఆ వైట్ హెయిర్ని కూడా తగ్గించి బ్రౌన్ నుంచి బ్లాక్గా మార్చేస్తుంది. ఇక చాలామందికి హెయిర్ అనేది చాలా డల్గా ఉంటుంది, డ్రై అయిపోతూ ఉంటుంది. అసలు చూస్తే షైనింగ్ అనేది ఉండదు. జుట్టు పట్టుకుంటే ఏదో కంపను పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. స్మూత్ అండ్ సాఫ్ట్నెస్ అనేది అసలు పోతుంది. ఎవరికైతే బాగా కర్లీ హెయిర్ ఉంటుందో, డ్రై హెయిర్ ఉంటుందో వాళ్ళ జుట్టు ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఏది దానికి ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా అది మళ్ళీ అలాగే కనపడుతూ ఉంటుంది. అస్సలు దాంట్లో షైనింగ్ అనేది ఉండదు. చూస్తానికి ఏదో నిర్జీవంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే అటువంటి వాళ్ళ కోసం కూడా ఈ రెమెడీ చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. ఇక న్యాచురల్గా మీ హెయిర్కి బ్లాక్నెస్, షైనింగ్ అలాగే హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది. అయితే ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు పూర్తి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇక అలాగే మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం మన హెయిర్ కోసం ఏదైతే కండిషనర్ కమ్ సిరం అనేది యూజ్ చేస్తున్నామో అది మనం యూజ్ చేసేదానికి దానికోసం కావాల్సింది కేవలం టీ పౌడర్ ఒకటే. టీ పౌడర్ చాలా విన్నాము అని అనుకుంటున్నారేమో, కానీ దాన్ని కరెక్ట్ అయిన పద్ధతిలో కానీ మీరు యూజ్ చేసుకుంటే అది మీకు చాలా బెస్ట్ రిజల్ట్ని ఇస్తుంది. మనకి నిపుణులు కూడా చెప్తున్నారు టీ పౌడర్లో చాలా రకాల బ్యూటీకి సంబంధించిన పోషక తత్వాలు కలిగి ఉన్నాయని చెప్పి. టీ పౌడర్ కేవలం మన హెయిర్కే కాకుండా మన ముఖ సౌందర్యానికి కూడా చాలా బాగా యూజ్ అనేది అవుతుంది. పెద్ద పెద్ద స్పాస్లో, పార్లర్లో వాళ్ళు యూజ్ చేసేది ఇదే. మనకి వాటి గురించి తెలియక వాళ్ళ దగ్గరికే వెళ్ళి మళ్ళీ వాళ్ళకే వేలల్లో డబ్బులు ఇచ్చేసి మనం ఆ ట్రీట్మెంట్ అనేది చేయించుకొని వస్తున్నాం. అయితే ఇక్కడ మనం టీ పౌడర్ని కేవలం హెయిర్కే కాకుండా ముఖానికి కూడా యూజ్ చేస్తాం కదా. సో అది మనకి ఎన్నో రకాలుగా యూజ్ అనేది అవుతుంది. మనకి చాలా మంచి అంటే టీ పౌడర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన చర్మం పైన ఉన్న నల్ల మచ్చల్ని తొలగిస్తుంది, పిగ్మెంటేషన్ నుంచి దూరం ఉంచుతుంది. ఫేస్ మీద మనకి ఏవైతే రింకల్స్ అంటే ముడతలు అనేవి పడతాయో వాటి నుంచి కూడా మనకి ఇది దూరం అనేది చేస్తుంది. స్కిన్కి గ్లోనెస్ని ఇస్తుంది. చాలామంది మీరు చూసే ఉంటారు కేవలం టీ పౌడర్ని ఫేస్కి ఒక ఫేస్ మాస్క్ లాగే కాకుండా ఇది తాగే విధానాల్లో కూడా మనకి స్కిన్ అనేది గ్లో అవుతుంది. గ్రీన్ టీ అనేది చాలా అద్భుతంగా మన స్కిన్కి అనేది వర్క్ చేస్తుంది. దాంట్లో మనం రకరకాల యూజెస్ అనేవి చేసుకోవచ్చు. టీలో కూడా ఎన్నో రకాల టీస్ అనేవి ఉంటాయి. ఆ టీని కూడా కానీ మనం తీసుకొని ఆ విధంగా యూజ్ చేసుకుంటే మన స్కిన్కి, మన హెయిర్కి, మన బాడీకి ప్రతి ఒక్కదానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు మనం రెమెడీలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కావాల్సింది ఒక గ్లాస్ వాటర్, అలాగే మీరు యూజ్ చేసుకున్న రెగ్యులర్ టీ పొడి ఏదైతే ఉంటుందో అదనమాట. అయితే ఏదో ఒక గిన్నె తీసుకోండి. ఇక ఆ గిన్నెలో మీరు ఒక గ్లాస్ వాటర్ని పోసేయండి. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా అల్యూమినియం గిన్నెని మాత్రం యూజ్ చేయకండి. అయితే స్టీల్ గిన్నె లేదంటే మట్టి పాత్ర ఉంటే అది మీ ఇష్టం, కానీ అల్యూమినియం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అది రెమెడీస్ చేసుకోవటానికైనా సరే, ఫుడ్ అనేది వండటానికైనా సరే, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అనమాట. అయితే మీరు ఇక్కడ ఏదో ఒక స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ని పోసేయండి. ఇక మీ హెయిర్ లెంత్ని బట్టి వాటర్ క్వాంటిటీ కొంచెం పెంచుకోవటం, తగ్గించుకోవటం అనేది చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ దీంట్లో మనం వేయాల్సింది ఏదైతే ఉందో టీ పౌడర్. ఇక ఏమీ దీంట్లో కలపకండి. ఎన్నో రకాల వీడియోస్లో టీ పౌడర్తో పాటు చాలా రకాల వస్తువులు కలుపుతూ ఉంటారు. బట్ ఇక్కడ మీరు అవన్నీ ఏమీ వేయకుండా 2 స్పూన్స్ మీరు ఇక్కడ మంచిగా ఏదైతే ఉందో అది టీ పౌడర్ని వేసేయండి. ఇక దీన్ని ఒక అరగంట సేపు ఆ నీళ్ళల్లో అలాగే నానబెట్టేసేయండి. ఎప్పుడు దాకానంటే మనం వేసిన టీ పౌడర్ ఏదైతే ఉందో అవి మంచిగా ఉబ్బి కొంచెం బాగా లావుగా తయారవుతాయి చూడండి, అప్పుడు దాకా అనమాట. అలా చేస్తే టీ పౌడర్లో ఉన్న ఏదైతే మొత్తం రసాయనం ఉందో అదంతా వాటర్లోకి వచ్చేస్తుంది. వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇంకా ఎప్పుడైతే అవి బాగా ఉబ్బి పెద్ద అయిపోయినాయో, వాటర్ కలర్ చేంజ్ అయిందో, ఇక దాన్ని ఒక్కసారి స్పూన్తో అలా తిప్పేసి వెంటనే గ్యాస్ పైన పెట్టేయండి. ఇక దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది మంచిగా తెరలు అనేవి వస్తూ ఉంటుంది. ఎప్పుడు దాకైతే గ్లాస్
గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ అవ్వదు, ఎందుకంటే అది చిక్కగా రావాలన్నమాట వాటర్ మనకి. అప్పుడు దాకా దాన్ని మంచిగా బాయిల్ అనేది చేసుకోండి. ఇక బాయిల్ చేసిన తర్వాత మధ్య మధ్యలో చూసుకోండి, ఎప్పుడు కూడా ఫుల్ మాత్రం పెట్టకండి. ఏ రెమెడీస్ కూడా నేను నా ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అలా పెట్టుకుంటేనే దాంట్లో ఉన్న అన్ని పోషక తత్వాలు నిదానంగా మంచిగా దాంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఇంకా అలా చేసేసుకొని దీన్ని ఎప్పుడైతే అది చిక్కగా వాటర్ అనేది వచ్చేస్తుందో, హాఫ్ గ్లాస్ అయిపోతుందో అప్పుడు గ్యాస్ని ఆపేసేయండి. ఇక దాని తర్వాత దీన్ని మంచిగా వడకట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఎప్పుడైతే అది బాగా కూల్ అయిపోతుందో అప్పుడు దాకా దాన్ని అక్కడ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చాలామందికి ఒక ప్రాబ్లం ఉంటుంది, అరే టీ వాటర్ మనం యూస్ చేస్తే మనకి అదొక రకమైన స్మెల్ వస్తుంది, హెయిర్లో ఒక రకమైన స్మెల్తో మనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి. అటువంటి వాళ్ళ కోసం దీంట్లో మీరు 2 స్పూన్స్ రోజ్ వాటర్, గులాబ్ జల్ని దీంట్లో యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకుంటే మీకు హెయిర్ నుంచి ఆ స్మెల్ వచ్చే ప్రాబ్లం కూడా పోతుందన్నమాట. ఇంక ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే హెడ్ బాత్ అనేది చేస్తారో ఫస్ట్ మీ నార్మల్ షాంపూతో ఏ విధంగా అయితే మీరు హెడ్ బాత్ చేస్తున్నారో అలా చేసుకోండి. ఇక దాని తర్వాత మీరు హెడ్ బాత్ అయిపోయి షాంపూ అంతా నార్మల్ వాటర్తో కడిగేసిన తర్వాత మీరు దీన్ని ఏదైతే వాటర్ మీరు రెడీ చేసి పెట్టుకున్నారో దీన్ని తలపైన అలా పోసేసుకొని, అంటే మొత్తం తల మీద ఇలా మీరు స్ప్రే అన్నా చేసుకోవచ్చు. స్ప్రే చేస్తే చాలా టైం పడుతుంది. ఆ గిన్నెలో వడకట్టిన దాంతోనే మీరు హెయిర్ని మొత్తం ఒక పక్కకు పెట్టుకొని పైనుంచి పోసుకోండి. అప్పుడు అది మంచిగా హెయిర్కి అనేది పట్టేస్తుంది. ఇక దీన్ని పిండకుండా అలాగే ముడిలాగా పెట్టేసుకొని మీరు ఒక షవర్ క్యాప్ లేకపోతే ఏదో ఒకటి దాన్ని పెట్టేసుకోండి. ఇంకా అలా ఒక 10 to 15 మినిట్స్ ఉంచేసేయండి. ఇంక ఈ మధ్యలో మీరు మీ మిగతా కార్యక్రమం ఏదైతే ఉంటుందో బాడీ వాష్ చేసుకోవటం అవన్నీ చేసేసుకోండి. ఇక దాని తర్వాత లాస్ట్లో వచ్చేసేటప్పటికి ఆ హెయిర్ని రిమూవ్ చేసేసి మంచిగా నార్మల్ వాటర్తో కడిగేసుకోండి. రెండోసారి మాత్రం షాంపూ అస్సలు అప్లై అనేది చేయకండి, నార్మల్ వాటర్తోనే హెయిర్ని వాష్ చేసుకోండి. ఇంకా దీన్ని అలాగే వదిలేసేయండి. ఆ డే మొత్తం అలాగే మీరు వదిలేసేసి డ్రై చేసేస్తే మీ హెయిర్కి ఆ సిరం అనేది బాగా పట్టేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు మళ్ళీ చాలా మైల్డ్ షాంపూస్లో మంచి ఫ్రేగ్రెన్స్ రావాలి, చాలా బాగా ఇలా ఉండాలి అని చూస్తే మాత్రం ఖచ్చితంగా వాటిలో కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మ్యాక్సిమం ఎక్కువ నురుగు రానివి, అలాగే మరీ ఫ్రేగ్రెన్స్ ఎక్కువ ఉండేవి కాకుండా, ఎందుకంటే ఈ రెండు రావాలంటే ఖచ్చితంగా కెమికల్ ఎక్కువ యూజ్ అవుతుంది. కాబట్టి షాంపూని ఏ విధంగా తీసుకోవాలనేది చాలామందికి అర్థం కాదు. సో ఇది టెస్ట్ చేసుకోవచ్చు మీరు. ఈ విధంగా మీరు చాలా మైల్డ్ ఉన్న షాంపూతో నెక్స్ట్ డే హెడ్ బాత్ అనేది చేసుకోండి. ఈ విధంగా కానీ మీరు వారానికి 3 సార్లు చేస్తే మీ హెయిర్ న్యాచురల్గా బ్లాక్ కలర్లో మారుతుంది, డాండ్రఫ్ సమస్య పోతుంది, హెయిర్ అనేది మంచి షైనింగ్ వస్తుంది, దానికి తోడు నల్లగా కూడా మారుతుంది. ఇక మళ్ళీ రీగ్రోత్ అనేది అవుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, చాలా సింపుల్గా ఉండేవి కూడా మీరు కంటిన్యూగా అనేది యూజ్ చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.